మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని పిల్లలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము. ఇర్మియా గ్రంథము 31 అధ్యాయం 13వ వచనము. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. దేవుని కొరకు యథార్థంగా జీవించాలి. దేవుని దృష్టికి మంచి వారిగా మనము ఉండాలి. యేసయ్యను ప్రేమించే వారిగా మనము ఉండాలి. దేవుని అందు భయభక్తులు కలిగిన వారిగా ఉండాలి. బలమైన విశ్వాసం కలిగిన వారిగా ఉండాలి. దేవుణ్ణి ఘనపరిచే వారిగా ఉండాలి. విచారము తొలగిస్తాడు, ఆనందమును కలుగజేస్తాడు. దేవుని వైపు చూసేవారిగా మనం ఉండాలి. హృదయ వేదన దేవుడు తొలగిస్తాడు, సంతోషాన్ని దయచేస్తాడు. పరిశుద్ధ జీవితము జీవించాలి. దేవుడు ఇస్తున్న మేలులను బట్టి దేవుణ్ణి స్తుతించే వారిగా మనము ఉండాలి. ప్రతిదినం దేవతలు మొరపెట్టే వారిగా ఉండాలి. ప్రతిదినము దేవునితో సహవాసం కలిగిన వారిగా మనము ఉండాలి. అప్పుడే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. గొప్ప ఆనందమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు. విచారం తొలగించేవాడు తండ్రి, ఆనందం కలుగజేయవాడు తండ్రి. అయ్యా హృదయ వేదన తొలగించేవాడు ప్రభా, సంతోషం ఇచ్చేవాడు తండ్రి. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. నా యథార్థంగా నీకు జీవించాలి ప్రభా. అయ్యా పరిశుద్ధ జీవితం జీవించాలి ప్రభానికి స్తోత్రాలు. నీ అందు తండ్రి భయభక్తుల జీవితం దయచే ప్రభానికి స్తోత్రాలు. అయ్యా తండ్రి, అయ్యా నీ వైపు చూసేవారిగా ఉండాలి ప్రభా. నిన్ను ఆశ్రయించేవారిగా ఉండాలి ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు. అయ్యా తండ్రి నీకు వందనాలు. చేసిన విరళం బట్టి స్తుతించేవారిగా ఉండాలి ప్రభా. ప్రతిదినముసల్లో మొరపెట్టేవారిగా ఉండాలి ప్రభానికి స్తోత్రాలు. అయ్యా తండ్రి, అయ్యా నీకు వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రాలు. అయా గొప్ప దేవానికి స్తోత్రాలు ప్రభా. బల విశ్వాసం కలిగి ఉండాలి దేవా. అయా నీకు వందనాలు ప్రభా. యేసయ్య మా జీవితాల గొప్ప కార్యాలు ప్రభా జరిగించేవాడు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయా నీకు వందనాలు. మా దేశాన్ని కనికరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారుమనసు రక్షణ దయచేయి ప్రభానికి స్తోత్రాలు. అనారోగ్యంతో స్వస్థపరచండి అయ్యా స్తోత్రాలు. అయ్యా తను ఎవరి బాధల సమస్యలు ఉన్నారో వారిని దర్శించు నాయన. వరకున్న బాధ సమస్యలు తొలగించు నాయన తండ్రి. అయ్యా అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించు నాయన. వరకు నాకు తీర్చి ఆశ్రయించు నాయన. దీవించు నాయన స్తోత్రాలు ప్రభా. తండ్రి యొక్క వాగ్దానం నాయన ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభా నెరవేర్చి మహిమ పొందమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయడం దేవుడు అతిగా మనకు ఆనందమును అనుగ్రహిస్తాడు. ఈరోజు పుట్టినరోజు జరుపుతున్న వారికి, పెళ్ళిలో జరుపుతున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.